హలో ఎవరోన్, అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయింది. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. బాలయ్య బాబు ఫ్యాన్స్ అయితే ఇంకా వాళ్ళ బాధని మనం మాటల్లో చెప్పలేం. అంత బాధపడ్డారు బాలయ్య బాబు ఫ్యాన్స్. వాళ్ళందరి బాధని, వాళ్ళందరి ఆకలిని తీర్చడానికే 12వ తారీఖున అయితే సినిమా రిలీజ్ అవుతుంది. 11th నుంచి అయితే ప్రీమియం షో స్టార్ట్ అవుతున్నాయి. ప్రీమియం షో ఆల్రెడీ టికెట్ బుక్ అయినాయో లేదో మొత్తం అసలు ఇవాళ నుంచే ప్రీమియమ్స్ టికెట్స్ మొత్తం అట్లా ఓపెన్ చేసిన లేదో హాట్ కేకుల్లాగా ప్రీమియమ్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. అంటే ఒక సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో, ఇంత లీగర్గా వెయిట్ చేస్తారో ఒక సినిమా కోసం అన్నది అయితే మాత్రం ఈ సినిమాతోనే ప్రూవ్ అయింది. ఒక సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత ఆ సినిమా సిచ్యువేషన్ ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. బట్ అఖండ 2లో పోస్ట్ పోన్ అయిందన్న బాధ కన్నా పోస్ట్ పోన్ అయిందన్న కసి, ఆ పట్టుదల ఈ సినిమాని ఇంకా వేరే లెవెల్లో తీసుకుపోయినాయి. ఒక సినిమా పబ్లిసిటీ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమా పోస్ట్ పోన్ కావడం ఆ పబ్లిసిటీ డబుల్ అయింది సినిమాకి. దానికి తగ్గట్టే ఇట్లా ప్రీమియం షోస్కి బుకింగ్స్ ఇట్లా ఓపెన్ అయినా లేదో మొత్తం బుకింగ్స్ అన్ని ఇట్లా హాట్ కేకులాగా అయిపోయి మొత్తం థియేటర్లు మొత్తం ఫుల్, అన్ని ఏరియాలలో ప్రీమియమ్స్ అన్ని ఫుల్ ఏపీ తెలంగాణలో. ఇంకా సినిమాకి రిలీజ్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేసిరు. రిలీజ్ ట్రైలర్ అని చెప్పేసి ఒక 1 minute టీజర్ అయితే రిలీజ్ చేసిరు. ఆ టీజర్లో అసలు బోయపాటి దిష్టి ఇట్లా కూడా తీయొచ్చు అన్నది ఈ టీజర్ చూసినాక తెలిసింది. అసలు బాలయ్య బాబు గారు అట్లా ఒక మంచు కొండల దిష్టి తీస్తుంటే, ఒక తలకాయ పట్టుకొని కింద మీద వేసి ఇట్లా దిష్టి తీస్తుంటే టీజర్లో, ఆ టీజరు ఫోన్లో చూస్తేనే అట్లా అనిపిస్తుంది. అంటే రేపు పొద్దున్న 70mm స్క్రీన్లో చూసుకొని ఆ డోల్బీ సౌండ్లో కానీ కూర్చొని చూస్తే ఆ షాటు, ఆ సీను అసలు నాకు తెలిసి స్క్రీన్లో వలిగిపోయి సీట్లు ఇరిగిపోతాయి గ్యారంటీ. అఖండ 2 ఏదైతే మనం అనుకుంటున్నామో, మనం ఊహించిన దానికన్నా డబల్ త్రిబుల్ రెట్టింపు ఉంటుందని చెప్పేసి అయితే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. తమన్ డ్యూటీ మామూలుగా లేదు ఈ సినిమాలో. గుర్తుపెట్టుకోండి, సినిమా చూసిన తర్వాత చాలామంది తమన్ గురించి చాలా రోజులు మాట్లాడుకుంటారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. అంటే బాలయ్య బాబు గారి కోసం, బోయపాటి గారి కోసం మాట్లాడేదైతే ఓ లెక్క అయితే, తమన్ కోసం సపరేట్గా, నందమూరి తమన్ కోసం సపరేట్గా మాట్లాడుకునే రోజు చాలా ఏళ్ళు మర్చిపోరు. ఆ బీజిఎం కానీ, ఆ షార్ట్స్ కానీ, అసలు ఒక ఫోన్లోనే జస్ట్ ఫోన్లో ఏం కనెక్ట్ చేసుకోకుండా ఒక ఫోన్లో ఒక బ్లూటూత్లో ఇంటేనే ఆ రేంజ్ సౌండ్, ఆ రేంజ్ బీజిఎం అట్లా వస్తుందంటే థియేటర్లో కూర్చుంటే పరిస్థితి ఏందో ఊహించుకోండి ఒకసారి. సినిమా ఇంకా పోస్ట్ పోన్ అయిందన్న బాధ కన్నా 12వ తారీఖు రిలీజ్ అవుతుందన్న ఆ ఆనందం ఏ రేంజ్లో ఉన్నదన్నది ఆ బుకింగ్ చూసి అర్థమవుతుంది ఒక్కొక్కరికి. ఇవాళ ప్రీమియమ్స్ ఏవైతున్నాయో ప్రీమియర్స్కి కూడా బుకింగ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ప్రొడ్యూసర్స్ కూడా ఈ రేంజ్లో ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తారు అన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊహించిన దానికన్నా డబల్ త్రిబుల్ అయినాయి బుకింగ్స్ అన్నీ. ఇది కేవలం బాలయ్య బాబుకి బోయపాటి కాంబినేషన్కి మాత్రమే నాకు తెలిసి నేను అనుకుంటున్నది. నిజంగా అసలు ఆ దిష్టి తీసే షాట్ అయితే నాకు తెలిసి నేను 20 సార్లు చూసిన ఆ షాట్ కోసం వీడియోలో ఏం చెప్దాం, ఎట్లా చెప్దామన్నా అంటే కూడా ఏం మాటలు కూడా వస్తలేవు ఆ షాట్ చూసి. ఏం షాట్ అసలు, ఆ దిష్టి అట్లా తలకాయ పట్టుకుని అట్లా దిష్టి తీసేయండి ఆ పిల్లకి. అబ్బా, అసలు బోయపాటికి అయితే మాత్రం బాలయ్య బాబు ఫ్యాన్స్ గుడి కట్టాల్సిందే, ఖచ్చితంగా గుడి కట్టాల్సిందే. కడతారేమో నాకు తెలిసి. ఈ సినిమా రిలీజ్ అయినాక బోయపాటి సీన్ గారికి ఒక గుడి కడితే బోయపాటి సీన్కి ఒక గుడి, తమన్కి ఒక గుడి ఖచ్చితంగా కడతారేమో నాకు తెలిసి బాలయ్య బాబు ఫ్యాన్స్. ఆ రేంజ్లో ఉంది రిలీజ్ టీజర్ అని చెప్పేసి. అంటే నేను ఏదో నార్మల్గా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నా, కానీ ఈడ ఇంకోటి కూడా కనిపిస్తుంది టీజర్లో. మీరు బాగా అబ్జర్వ్ చేసారు లేదో, ఫస్ట్ నార్మల్ క్యారెక్టర్ ఒకటి ఉంది బాలకృష్ణ గారిది. సెకండ్ అఘోరా క్యారెక్టర్ ఏదైతే అఖండ 1లో అఘోరా క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ దీనిలో కూడా ఉంది. అఖండ 2లో కూడా ఆ క్యారెక్టర్ ఉంది, ప్లస్ ఈ ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. నాకు తెలిసి 3 క్యారెక్టర్లు అయితే ఈ సినిమాలో ఉన్నట్టయితే క్లియర్గా కనిపిస్తుంది టీజర్లలో. ఆ త్రిశూలంతో ఇట్లా ఒడిసి ఇట్లా చూస్తుంటే అసలు వామ్మో, ఆ బోయపాటి సీన్ ఏం మైండ్లో పెట్టుకొని తీసిండేమో కానీ ఒక్కొక్క సీన్లో బాలకృష్ణ గారిని చూస్తుంటే నాకు అసలు బాలకృష్ణ గారిని నాకు తెలిసి ఇంక నెక్స్ట్ బాలకృష్ణ గారితో కాదు ఇంక ఏ హీరో కూడా ఇటువంటి క్యారెక్టర్ని, ఒక అఘోర క్యారెక్టర్ని తీసుకొని ఈ రేంజ్లో ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసే దమ్ అయితే నాకు తెలిసి ఇంకా ఏ హీరోకి లేదు. ఇండియా సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఏదైతే మన ఇండియాలో ఎన్ని హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఎన్నైతే లాంగ్వేజెస్ ఉన్నాయో ఈ క్యారెక్టర్ని ఈ రేంజ్లో ఎలివేట్ చేసి ఆ క్యారెక్టర్కి ఒక డిగ్నిటీని తీసుకొచ్చిన ఇది మాత్రం బాలకృష్ణ గారికి. వేరే ఏ హీరో చేయలేరు ఆ క్యారెక్టర్. ఆ అఘోర క్యారెక్టర్ని, ఆ వెయిట్ని, ఆ డైలాగు, ఆ కను చూపులతోనే ఆ డైలాగ్ చెప్పడం ఒకటి, ఆ చూపులతోనే ఆ డైలాగుల్ని ఇది చేసే తీరు ఒకటి ఏదైతే ఉందో బాలకృష్ణ గారు తప్ప ఎవడూ చేయలేడు. ఇది గ్యారెంటీ. ఇది నేను కాదు, ఎవడు ఇది కాదు అని ఎవడనంటే ఇంక దానికి నేనేం చేయలేను. నేను చాలామంది యాక్టర్లు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో దిట్ట, కానీ ఈ క్యారెక్టర్ మాత్రం బాలకృష్ణ గారిని కొట్టేటోడు లేడు. బాలకృష్ణ గారిలో కనీసం 50% కాదు ఆ క్యారెక్టర్ దరిదాపులు కూడా ఎవడున్నాడు ఆ అఘోర క్యారెక్టర్ అయితే మాత్రం. ఆ క్యారెక్టర్ని ఆ వెయిట్ తీసుకొని డైలాగులు కూడా అసలు ఆ కాషాయం జెండా, ఆ త్రిశూలం, అసలు రిలీజ్ థియేటర్లోనే ఆ కుంభమేళ సీన్లు అట్లా ఉన్నాయంటే నాకు తెలిసి రేపు పొద్దున్న ఆ 70mm స్క్రీన్లు అట్లా కూర్చొని
స్టార్టింగ్ నుంచి ఎండలు బోయపాటి గారు అంటారు కదా, ఇది ఫేమస్ వర్డ్, బాబు రెడీ యాక్షన్ అనగానే ఏదైతే ఉందో అప్పటి నుంచి ఎండ్ కార్డు శుభం కార్డు పడేదాకా థియేటర్లో దద్దరిల్లుతుంది, మొత్తం తగలబడతాయి స్క్రీన్లు. జస్ట్ ఇమాజిన్ చేసుకోరు మీరు, జస్ట్ ఒక ఫోన్లోనే ఒక వీడియో చూసి అంతగానం ఇట్లా గూస్ బంప్స్ వచ్చి రోమాలు నిక్కబడుస్తున్నాయంటే థియేటర్లో 70mm స్క్రీన్లో ఆ సౌండ్కి అక్కడున్న సిచ్యువేషన్కి ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మీరు. కొన్నిసార్లు మన చేతుల్లో లేని పొరపాట్లు జరుగుతాయి. అట్లనే అఖండ 2 కూడా ఒక పొరపాటు జరిగింది. అనుకున్న డేట్కి సినిమా రాలేదని చెప్పి, అనుకున్న డేట్కి సినిమా రాలేదు ఏమైతే అనుకున్న టైంలో ఇది బౌన్స్ బ్యాక్. అసలు ఈ రేంజ్ బుకింగ్స్, ఈ రేంజ్ అంటే ఎంతమంది వెయిట్ చేస్తారు ఆ సినిమా కోసం అన్నది ఈ అఖండ 2 తర్వాతనే అర్థమైంది ఒక్కొక్కరికి. ఏదైతే తప్పు జరిగింది, ఆ కేసు ఎందుకు వేసారో దాని వెనక ఏం రాజకీయం ఉందో అది మనం మాట్లాడలేం, మనకు తెలియదు. బట్ ఇప్పటికైతే మనం అనుకున్న సినిమా వస్తుంది. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, అహిందవ ధర్మం కోసం ఒక మంచి మెసేజ్తో బాలకృష్ణ గారు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలి. ఈ సినిమాని సపోర్ట్ చేసి మన భారతదేశానికి ఉన్న గొప్పతనం, మన దేశ చరిత్ర, ఆ టీజర్లో ఇంకోటి కూడా ఉంది. ఏదైతే ఈ మాంత్రికుడు ఎవరైతే ఉన్నారో ఆది పినిశెట్టి అవతల పాకిస్తాన్ వాళ్ళతోనే, మరి అది ఏదైనా తెలియదు, అది పాకిస్తాన్ అని చెప్పి ఖచ్చితంగా మనకి లేదు. బట్ అవతలతో చేతులు కలిపే సీన్ ఏదైతే ఉందో, ఈ హిందూ ధర్మాన్ని ఎట్లైనా విడగొట్టి దేశాన్ని సర్వనాశనం చేయాలంటే ఫస్ట్ ఆ కాషాయం జెండా, ఆ విభూది, ఆ త్రిశూలం ఇవన్నీ ఇవి లేకపోతే మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఈ మాంత్రికుడు ఎవరైతే ఉన్నారో ఆ పాకిస్తాన్ అంతా చేతులు కలిపే సీను అంటే స్టోరీ చాలా గట్టిగా ఉంది. అఖండ 1లో కూడా నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో పోలేను. నార్మల్గా పోయిన బాలకృష్ణ గారు అంటే ఆ యాక్షన్ అదంతా పోయినా ఆ అఘోర క్యారెక్టరు, అసలు ఆ గృహ సీన్ ఏదైతే ఉందో ఆ గుహ సీన్, ఆ ఫైటు అవన్నీ ఏవి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అవన్నీ డబల్ త్రిబుల్, నేను పెట్టిన టికెట్కి డబల్ త్రిబుల్ వచ్చినాయి, పడుతుంది. దీనిలో కూడా అంతకన్నా డబుల్ వస్తుందని చెప్పైతే చాలా లోపల ఇంకా చాలా ఉన్నాయి. ఈ టీజర్లో వదిలిన చిన్నయే, బట్ ప్రతి సీన్కి గూస్ బంప్స్ వస్తాయి, ప్రతి సీన్కి సీట్లు ఎదురుతాయి, ప్రతి దీనికి స్క్రీన్లు వలుగుతాయి అన్న కడికైతే బోయపాటి గారి సీన్ డిజైన్ చేసింది. అట్లా సినిమా మొత్తం ఎమోషన్, ఫాదర్ సన్ ఎమోషన్, సెంటిమెంటు, యాక్షన్ సీన్స్, దైవభక్తి, ముగ్గురు దేవుళ్ళని చూపిస్తుండు, శివుడు, హనుమంతుడు, లక్ష్మీ నరసింహస్వామి. అసలు ఏ టైంలో ఏ దేవుడు వస్తాడు అసలు నిజంగా బాలకృష్ణ గారు అయితే ఇంకా శివుడు అయితే పూడేసిండు మొత్తం ఈ సినిమాలో. బాలకృష్ణ గారిని చూస్తే శివుడు ఇట్లుంటాడేమో, నిజంగా ఒక పరమశివుడిని కనుక చూస్తే పరమశివుడు ఇట్లుంటాడేమో అన్న కడికైతే మాత్రం ఫీలింగ్ చాలా మంది కలుగుతుంది. నేనైతే ఇంకెప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దాం అన్న కడికి వెయిట్ చేస్తున్నా. మీలో ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తారు, ఆ టీజర్ మీకు ఎట్లా అనిపించింది, నా రివ్యూ మీకు ఎట్లా అనిపించింది, ఈ సినిమా రిలీజ్ అయినాక ఏ రేంజ్లో హిట్ అవుతుందో మీరు కూడా కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి రివ్యూలు మంచి కంటెంట్ అయితే మీకు 100% నా రివ్యూ చూస్తే ఫేక్ రివ్యూలు అయితే అస్సలకి ఇయ్య. 100కి 100% బాగుంటే బాగుందని చెప్తా, లేకపోతే లేదని చెప్తా. హీరోని మనసులో పెట్టుకోను, లేకపోతే ప్రొడ్యూసర్ మనసులో పెట్టుకోను, డైరెక్టర్ మనసులో పెట్టుకుని అయితే రివ్యూలు ఉండే. నా వీడియో ఎవరైనా చూస్తారంటే ఖచ్చితంగా నన్ను నమ్మేటట్టే ఉండాలి తప్ప ఏదో టైంపాస్కి అయితే నేను వీడియోలు చేయ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ వస్తాయి. జై హింద్.